సరే, డేటా సెంటర్పై టీడీపీ వైసీపీ ఫైట్ని ఏ రకంగా చూడాలి? అదానీ పాత్రపై ఎవరో మాట్లాడకూడదు. నిన్న మనం మాట్లాడాం కదా వర్మ, నిజంగా అది ఒక చిన్న డిబేట్ తీసుకొచ్చింది ఈ విషయంలో. దీనికి ఎవరు ఇది తీసుకొచ్చారు, ఎవరు ప్రారంభించారు, ఇప్పుడు ఇది హఠాత్తుగా వచ్చిందా, ఇట్లాంటి ప్రశ్నలు అలా ఉన్నాయి. నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక పరిశీలకుడుగా నేను మాట్లాడింది నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో, నేషనల్ మీడియాలో వచ్చిన అదానీ పాత్ర పేరు ఇక్కడ ఎందుకు రాలేదు అన్న ఒక అంశం మీకు నేను కొన్ని ఆధారాలతో సహా చెప్పా. వైసీపీ టీడీపీ ఫైట్ వేరు. నవంబర్ గత 2023 జనవరిలో జూన్లో అక్కడ డేటా సెంటర్ రాబోతుంది అని ఒక ప్రచారం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో టెక్ పార్క్ అని, దానికి టెక్నాలజీ పార్క్ అని దానికి ఏదో ఆయన ప్రారంభోత్సవం అట్లాంటివి చేశాడు. ఇదంతా అయింది. తర్వాత అది కొనసాగలేదు. 24లో ఎట్లాగే ఎన్నికలు వచ్చేసాయి. కాబట్టి ఈ క్రెడిట్ అంతా మాది, మీరు అనవసరంగా తీసుకుంటున్నారనేది వైసీపీ వాళ్ళ ఫైట్. ఇందాక నేను చెప్పినట్టుగా ఇవి లోకేష్ కానీ వీళ్ళు మీరు ఏం చేయలేదు ఊరికనే దాన్ని మేము అసలు వాస్తవంగా అంతకుముందు 2018లోనే ఒకసారి మేము దీనికోసం అంకురార్పణ చేశాము అని. నేను అసలు వైసీపీ క్రెడిటా టీడీపీ క్రెడిటా, అదానీ విషయంలో మోదీ విషయంలో ఇద్దరు ఒకటే అని చెప్పడం నా ఉద్దేశం. ఇద్దరు కూడా అదానీ దగ్గరికి వచ్చేసరికి, మోదీ దగ్గరికి వచ్చేసరికి ఇద్దరు కూడా ఒకటే అని నేను నిన్న మీకు చూపించాను. నేను కొన్ని నిన్న రాత్రి ఇవన్నీ అప్పటివి. ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ టెక్ పార్క్ సెట్ టు ట్రాన్స్ఫార్మ్ May 3, 2023. ఇది హిందూ వార్త. ఎన్డీటీవీ ఆంధ్ర చీఫ్ మినిస్టర్ లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ అదానీ డేటా సెంటర్. ఇది కూడా మేనే. ఇది ఎన్డీటీవీ. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వాళ్ళ వార్త. అదానీ టు బిల్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్. దిస్ ఈజ్ ఇన్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ అఫీషియల్ సైట్. డెక్కన్ హెరాల్డ్. సీఎం జగన్ లేస్ ఫౌండేషన్ ఫర్ 21,000 crore అదానీ డేటా సెంటర్. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్. షార్ట్ ఇన్ ది ఆర్మ్ ఫర్ వైజాగ్ అదానీ అండ్ జగన్ లైక్లీ టు. ఇవి అప్పటివి. సరే, ఇందులో ఎవరి క్రెడిట్ ఏంటి అనేది వేరే విషయం, కానీ ఇవి జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న దానికి చూస్తే ఇది నిన్న మనం మాట్లాడాక రాత్రి నాకు డౌట్ వచ్చి చూసా. నిన్న రాత్రి పేపర్స్ అన్నీ ఇవి అంటే అప్పటి సైట్స్. అదానీ గ్రూప్ ప్రకటన కూడా ఉంది నా దగ్గర, చూపిస్తాను. ఎన్డీటీవీ గూగుల్ అనౌన్సెస్ AI hub in India, it's largest outside US. ఎన్డీటీవీ అంటే అదానీది. అది అదానీ ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్స్ విత్ గూగుల్ ఫర్ ఇండియాస్ లార్జెస్ట్ అనేది ఇది ఎకనామిక్ టైమ్స్ వార్త. గూగుల్ టు స్పెండ్ $15 billion ఎట్సెట్రా విత్ అదానీ. ఇది రాయిటర్స్. హిందుస్థాన్ టైమ్స్. గూగుల్ పార్ట్నర్స్ అదానీ ఎయిర్టెల్ టు బిల్డ్ ఇండియాస్ లార్జెస్ట్. గూగుల్ పార్ట్నర్స్ విత్ అదానీ ఎయిర్టెల్. ఆంధ్ర గూగుల్ ఐడియా హబ్ అదానీ గ్రూప్ టు పార్ట్నర్. ఇది అగైన్ ఎన్డీటీవీ. అంటే నేను చెప్పేది ఇది అదానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నిన్నటిది. సార్ హెడ్డింగే చూడండి సార్. అదానీ అండ్ గూగుల్ పార్ట్నర్ టు బిల్డ్ AI డేటా సెంటర్ క్యాంపస్ ఇన్ విశాఖపట్నం. ఇంత పెద్ద ప్రకటన సార్. మరి మీరు ఈరోజు కూడా పత్రికల్లో, నిన్న ఇంగ్లీష్ పత్రికల్లో రాత్రి ఉన్నాయి, ఇవి పొద్దునకు వచ్చేసరికి ఇది బాగా తగ్గింది. సో అదానీ కూడా ఒక ప్రకటన చేశాడు. ది అదానీ గ్రూప్ ఈజ్ ప్రౌడ్ టు పార్ట్నర్ విత్ గూగుల్ ఆన్ దిస్ హిస్టారిక్ ప్రాజెక్ట్ దట్ విల్ డిఫైన్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ డిజిటల్ ల్యాండ్స్కేప్, సెడ్ మిస్టర్ గౌతమ్ అదానీ, చైర్మన్ ఆఫ్ ది అదానీ గ్రూప్. దిస్ ఈజ్ మోర్ దాన్ జస్ట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. It is an investment of in the soul of a rising nation, etc. అండి. సో నా ప్రశ్న అంతా నిన్న అడిగిందే ఇప్పుడు మళ్ళీ వైసీపీ టీడీపీ వాళ్ళ సమస్య అలా పక్కన పెట్టి ఇద్దరు కూడా కలిసి అదానీ ఆయన్ని ఎందుకు, ఆయన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇంత గర్వంగా ఈజ్ ప్రౌడ్ టు అనౌన్స్ అని ఆయన చెప్తుంటే మీరు ఎక్కడన్నా విన్నారా? మీరు కూడా యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ ఆఫ్ 1990 ఎక్కడైనా ఈ మొత్తం ఎందుకు వై అదానీ నేమ్ అనేది ఎందుకు ఇంగ్లీష్లో సైలెంట్ లాగా ఎందుకు అదానీ పేరు సైలెంట్ అవుతుంది? నిజంగా సమాధానం లేదు. లోకేష్ ఉదయం మాట్లాడిన దాంట్లో కూడా సమాధానం లేదు. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి క్లైమ్స్. ఇంకా మూడో విషయం, దీనివల్ల ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి, టెక్నాలజీ ముందుకు పోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచిదే. కానీ న్యూయార్క్ టైమ్స్తో సహా అమెరికన్ పత్రికలు మీరు చదివితే కనుక మా దగ్గర డేటా సెంటర్లు పెట్టొద్దు అని అమెరికాలో విపరీతంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇట్ కన్జ్యూమ్స్
ఎక్సెసివ్ వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా చేస్తుంది. అలాగే పవర్ కన్జంప్షన్ ఒక 1,00,000 ఇళ్ళకి సరిపోతుంది. ఒక దీనికి ఒక డేటా సెంటర్కి ఒక 1,00,000 ఇళ్ళకి సరిపోయేంత కరెంటు అది దీనికి ఒక యూనిట్కి తీసుకుంటుందని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. అదే నేను వేరే దాంట్లో కూడా చదివాను, వైజాగ్ అంతటికి కూడా ఒక రోజు పవర్ సప్లై ఉన్నంత అవుతుందట. అదే నేను చెప్పేది, వాటర్ కూడా పోతుంది. ఇప్పుడు వాటర్ అనేది కూడా విపరీతంగా పీల్చేస్తుంది. కాదు మేము జాగ్రత్తలు అది ఇది అవి కూడా కావాల్సిన హెడ్డింగ్స్ ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు అది అకేషన్ కాదు కాబట్టి నేను ఇంకోసారి ఆ విషయాలు చర్చిద్దాం. కానీ నేను అంటుంది ఏంటంటే బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటే దాని మీద చర్చలు జరుపుతాం. కలెక్టర్ వచ్చి అంటున్నారు, కాకినాడలో ఇది చేస్తున్నారు, అది కూడా మనం డిస్కస్ చేస్తాము. కాబట్టి ఇక్కడ మీరు ఇది 2 పార్టీల సమస్యలాగే చేసేసి అందులో అదాని పాత్రనేమో పూర్తి అసలు ఎందుకు అదాని పేరు చెప్పడం లేదు? నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. ఎందుకు నిన్న మీరు హెడ్డింగ్ కూడా పెట్టారు, అదాని పాత్రపై మౌనమేలను ఈ మరపురాన్ని రేయని ఆ సినిమాలో లాగా. కాబట్టి ఇదొక పెద్ద సాగర సంగమం. ఇది సాగర సంగమమే. సాగర సంగమం కూడా ఇక్కడ అదాని ప్లస్ గూగుల్ సంగమం ఇది. కాబట్టి ప్రశ్నలు ఉండకూడదండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు పారదర్శకత ఉండాలి. అలాగే వైసీపీ వాళ్ళు కూడా దీన్నే తీసుకొచ్చారా, దీనికి తేడాలే ఉంది. అదే వాళ్ళు అక్కడ ఆపేస్తారు, వీళ్ళు ఇక్కడ ఆపేస్తారు. ఎవరిది వాళ్ళు ఆపేస్తుంటే జరగబోయేది ఏంటనేది మటుకు పెద్ద ప్రశ్న. ఇంకొకటేమో ఇది ఒక 5 ఏళ్లలో 30 దాకా ఒక 5 ఏళ్లలో ఇది దశల వారీగా జరుగుతుంది. మరి ఇప్పటికి 3 సార్లు గతంలో శంకుస్థాపనలు జరిగాయి కదా. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి హయాంలో రకరకాల పద్ధతుల్లో, ఒక్కోసారి అదాని పేరు, ఇంకోసారి డేటా సెంటర్ పేరు, ఇంకోసారి గూగుల్ పేరు ఏదైనా కావచ్చు. అందువల్ల స్థానిక పర్యావరణానికి ప్రజా ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది రావాలని కోరుకోవాలి. బట్ అందరికీ తెలిసిన విషయమే ఏఐ కానీ క్వాంటమ్ కానీ ఇవి హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ను పెద్దగా పెంచవు, ఎఫిషియన్సీని పెంచుతాయి. ఏఐ దీంట్లో ముఖ్యంగా కూలింగ్ అనేది, ఇండస్ట్రియల్ కూలింగ్ చాలా పర్ఫెక్ట్గా ఎలా జరగాలి, లేకపోతే మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా ఎలా జరగాలి, ఇట్లాంటి వాటికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కొంతమంది ఏమో అనవసరమైన తిట్లు తిట్టేవాళ్ళు, లేకపోతే వీళ్ళకి అది తెలియదు. అందరూ ఏమి బీటెక్లు ఎంటెక్లు ఏఐలు ఏం చదువుకోలేదు కదా. మామూలు ప్రజలు, అలాంటి మామూలు ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ఇక్కడ ముఖ్యమైన అంశం. ఎంప్లాయ్మెంట్ కూడా కాపాడాలి. చాలా లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు, చూద్దాం మనం. కానీ క్లారిటీ ఇవ్వకుండా మటుకు అదాని అనే దాన్ని దాటేస్తే ఇవరు అదాని కూడా అఫెండ్ కావాల్సిన అవసరమే ఉంది. ఇంకా ఒక దశలో అంతే కదా. అన్నీ మేము చేశాక నేను ఆ ఫోటో కూడా చూపించట్లే, ఎకనామిక్ టైమ్స్ ఎవరో ఇచ్చారు. అదాని వాస్తవంగా నిన్న వచ్చినటువంటి ఆయనతో కలిసి వాళ్ళిద్దరు ఫోటోకి పోజ్ ఇస్తున్నారు. ఇక్కడేమో అదేమీ లేదు. ఐఎమ్ నో ఏమనాలి, పెద్ద ఇదేం కాదు కానీ, ఫ్యాన్ ఆఫ్ అదాని కాదు కానీ, బట్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్ కదా. అవును, ప్రజలు ఎలా చెప్పండి సార్. కాకినాడ భూములు బ్యాక్ ఇంకా 3 రెట్లు.